ముందుగా భక్తులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీ వెంకటేశ్వర టెంపుల్ మందమారి వారి ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి ఈరోజు సందర్శించుకొని ఉత్తర ద్వార దర్శనం చాలా రంగారంగ వైభవంగా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం చూస్తూ ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తలపించే విధంగా ఉంది. భక్తులు కూడా చాలా అధిక సంఖ్యలో కనీసం కిలోమీటర్ 2 కిలోమీటర్ల పొడవున రద్దీ ఉండడం చూస్తూ ఉంటే తిరుపతి దేవస్థానం విధంగా ఉంది. అలాగే మా సెక్యూరిటీ వల్ల కూడా ఈ భక్తులను కంట్రోల్ చేయడానికి చాలా ఇబ్బందిగా కూడా ఉంది. ఓకే, ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క టెంపుల్ అలంకరణ చూస్తూ ఉంటే చాలా చక్కగా ఉంది. ఇక్కడ అన్ని విధాలు కూడా సౌకర్యాలు చాలా బాగున్నాయి. ఓకే, ఈ అవకాశం చాలా ధన్యవాదములు. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. చూశారు కదా, అంటే ఈరోజు ఈ భక్తులను కంట్రోల్ చేయడానికి అదుపులో ఉంచడానికి, అంటే కంట్రోల్ చేయాలంటే లైన్లలో కంట్రోల్ చేయడానికి సింగరేణి తరఫున సెక్యూరిటీ వాళ్ళని కూడా ఇక్కడ నియమించారు. సో వాళ్ళు ఏ విధంగా చెప్పిండో విన్నారు కదా మీరు. భక్తుల సౌకర్యార్థం చూడండి, చూస్తూనే ఉండండి. కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి, అదేవిధంగా మందమారి సినిమా ఈ ఛానల్ కూడా నాదే. ఇలా షార్ట్ ఫిల్మ్స్ వస్తాయి చూడండి. ఇక స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు అన్నా నమస్తే, ఏం సంగతి? పెద్ద మనిషి శ్రీమన్నారాయణ మహాభక్తుని అన్నా నువ్వు. అయితే ఈయన కూడా ఇప్పటికీ భజన ఎత్తేనే ఉంటాడు. అవును, మాకు భక్తుడు అనే తెలుసు, నాకు ఆ విధంగా తెలియదు. ఉన్నదా ప్రోగ్రామ్ ఉందా అన్న? వీళ్ళు వస్తేనే ఉంటాడు, అంటేనే ఉంటాడు. మహాభక్తుడు, మహాభక్తుడు.